చిన్న గ్రామం. మా గ్రామానికి చదువు లేదు, ఉత్తు మొద్దులు తాగి తందనాలు ఆడతాం తప్ప రెండోది తెలియదు. మాలోడు అనని ఎంచే కులము ఎవడైనా సరే ఉన్నాడా? ఉంటే మటుకు మేము కాడ కాపుల్ని అలాగే నా కొడకలారే కాపు నా కొడకలారే అంటే మమ్మల్ని ఏం చేస్తారు మీరు? అదే పరిస్థితి మేము అనలా. మా కులాన్ని ఎత్తే దొమ్మానికి ఎందుకొచ్చింది? ఏ ధైర్యం చేత ఆ కులాన్ని ఎత్తాడు? ఇప్పుడు ఈ రోజునే తవరే రోడ్డు తవరే కైకులేరు నుంచి 24 గంటలు మేము కైకులేరు నడవాలి. కైకులేరు పనులు చేసుకుని రావాలి, పైకాసులు ఇచ్చుకుని రావాలి, బియ్యానికి వెళ్ళాలి, కూరలకు వెళ్ళాలి, ప్రతి విషయానికి మేము దానిగూడ నుంచి కైకులేరు వెళ్ళాలి. వెళ్ళి వచ్చే కుర్రాళ్ళని పట్టుకుని కొట్టి చీకలు కోసి కత్తిలెట్టి బ్లేడ్ ఎత్తి పట్ల కోసి అంత స్థితికి దేనికి దిగదారేరు? దానికి ఒకసారి ప్రభుత్వం దేని గురించి మీరు నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. ఊళ్ళోకి వచ్చేసారు ఆడవాళ్ళని, పిల్లల్ని, పెద్దలు అందరూ బెదిరించి రాజులతో కొట్టేసారు. చచ్చిపోతారు. ఎవరు మాట్లాడరు. ఒక ప్రభుత్వం పనిచేస్తున్నారు, పోలీసులు వాళ్ళ పక్కే ఉన్నారు, మొత్తం ప్రభుత్వం వాళ్ళ పక్కే ఉంది. మేము మొత్తానిగా చచ్చిపోవడానికి కొన్ని కొట్టేలు చేసి మమ్మల్ని చంపేయాలనుకుంటే ఊళ్ళోకి వచ్చి కొట్టేమని ప్రభుత్వం కూడా అలాగే సహకరిస్తుంది. ఎందుకంటే మా ఊళ్ళో పోసేసారు, చచ్చిపోతాడు. కుటుంబానికి ఎవరు చెప్తాడు బాధ్యత? ఎవరు చెప్తారు? ప్రభుత్వం 24 గంటలు పోలీసుల వాళ్ళ పక్కే ఉన్నారు. మమ్మల్ని కొడుతున్నారు పోలీసులు అయినా వచ్చి, అంతేగాని మా పక్క వచ్చి ఎవరు మాకు సపోర్టే ఉన్నారు. మేము అంటే మేము తక్కువ చేస్తాం, మేము లోకమా తక్కువ చేతి మేము అనగారు పోవాలంటే చంపేయాలనుకుంటే ఒకటి వచ్చి 50 చంపేయండి. ప్రభుత్వం కూడా ఆగే మద్దతు పలకండి. మేము చేసేది ఏం లేదు. ఇంకా మీకు లోబడే బతుకుతాం, చిన్నాళ్ళలాగే బతికాం, అలాగే బతుకుతాం. ఎమ్మెల్యే గారంట ఎమ్మెల్యే గారంట ముందే చెప్పేస్తారంట. ముందే అంటే ఎవరి ఎక్కువైతే వాళ్ళకే సపోర్ట్ ఇస్తారేమో, తక్కువ కొలను పట్టించుకోరు మీ దృష్టిలో. అంటే వాళ్ళకే ముందు గొడవ చేసి అంటే మరి మేము తక్కువ కులం వాళ్ళు మేము ఓట్లేసి మేము గెలిపించలేదా? మిమ్మల్ని వాళ్ళే గెలిపించారా? మా ఊర్లో మీకు ఓట్లు వేయలేదా? ఓట్లు గంట మాకు ఎక్కబడి ఊళ్ళోకి వచ్చి బాగానే చెప్తున్నారు. ఎప్పుడంటే ఎవడో స్పందించట్లా. ఊరిని మీరు నాశనం చేసేయాలి, ఊరిని మీరు పరిపాలించాలంటే మీరు ఏదైనా చేసేది. ఆ రోడ్లో కూడా మమ్మల్ని నడవనివ్వట్లా. మీరు ఏం చేయాలనుకుంటారు? ప్రభుత్వం కానీ పోలీసులు కానీ మీరు వాళ్ళ పక్క యాక్షన్ తీసుకోవాలి. ఎప్పుడు ఆడమేమో బాగా చక్కగా ఐక్యతగా సమాధానంగా ప్రేమకరంగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మేము ఏనాడు ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడుతున్న మా జన్మ లేదు. వాళ్ళు ఎప్పుడు ఉన్న స్థితిలోనే చూద్దాం. మా స్థితి ఏదైనా ఆ స్థితి బట్టి మేము గొప్పగా చూద్దాం. కానీ ఆర్కెస్ట్గా యవనస్తులని పెద్ద చిన్న లేకుండా చౌడీలాగా ఉత్తరగా కాసి అంతమంది వేగ చేసి తప్పైతే మేమందరం ఏమైపోవాలి? ఎవరు చెప్పుకోవాలండి? ఎవరన్నా బయటించి వస్తారంటే అల్లాడిపోతాం. గడగల్లాంటే కుర్చీలేసి దండలేసి సన్మానం చేసి అన్ని చేస్తున్నాం. ఏమైనా చేయకుండా ఉన్నామా? మా ఊరికి ఏది చెయ్యకపోయినా మేము చూస్తారన్నాం. మా ఊరిని పట్టించుకోకపోయినా, మాకు కావాల్సిన చేయకపోయినా, తాగితే నీళ్ళు లేకపోయినా అన్ని పోయి అయినా సరే మౌనంగానే నిలబడి ఉన్నాం దేవుని బిడ్డలుగా. మరి ఆడికి ఎందుకంటే కక్ష వచ్చిందా మీద? ఎందుకల్లా చేయాలనుకుంటున్నారు? మీరు పెద్దవాళ్ళు ఎక్కడున్నారో మొత్తం దయచేసి మా గురించి రండి. మా గ్రామం, మా ఎవరు వస్తున్నారు, మా బిడ్డల గురించి రండి. వచ్చి కూర్చొని మాట్లాడాలి.